చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము అంటే కరువు ఎందుకు వచ్చింది అక్కడ? చేసింది ఎవరికి కనిపించకుండా చేశారు నేరం, కానీ వాళ్ళు చేసిన దానికి దేవుడు చూసి ఏం చేశారంటే వీళ్ళకి కరువు రావాలి. ఆ కరువు వచ్చిన తర్వాత ఈ కరువు వలన వీళ్ళు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు చూడాలి. వీళ్ళు చేసిన నేరం ఏంటో వీళ్ళకి తెలియాలి అనుకున్నాడు అంతే. సరే, వాళ్ళు అమ్మేయడం ఏంటి? అమ్మేసిన దానికి శిక్ష పడిపోవాలా? అమ్మేసినందుకు కరువు ఊర్లో రావాలా? ఆ వచ్చినటువంటి వీళ్ళంతా మళ్ళీ అక్కడికి వెళ్ళాలా? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తప్పు తెలుసుకోవాలా? అంటే నిజంగా మంచోళ్ళు కనుక తెలుసుకున్నారండి. మనలాంటి వాళ్ళు వేరే వాళ్ళు అయితే నాకేం శిక్ష పడిందిరా, ఏమి లేదురా అంటాం, అంతే కదండి. నేను తప్పించుకున్నాను, ఇగో ఎలా తప్పించుకున్నానో తెలుసా నవ్వుతుంటాం అప్పుడప్పుడు. మనం ఏమి తప్పించుకున్నావు నాయన, లోన ఎడుపు మొక్క ఉంది, బయటకు నవ్వుతున్నావు కానీ, అంతే కదండి. ఎలా తప్పించుకున్నావు? ఈ రోజు నుండి మీరు ఆలోచించుకొని మీ జీవితంలో వెనకాతల ఒక భయంకరమైనటువంటి చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర అంతా మీరు ఆలోచించుకుంటే మీకు తెలుస్తుంటుంది, ఓహో నేను ఇందుకా ఇది జరిగింది, ఇందుకా ఇది జరిగింది. ఖచ్చితంగా అండి శిక్ష నువ్వు అనుభవిస్తున్నప్పుడు, ఆ బాధ నువ్వు అనుభవిస్తున్నప్పుడు, కష్టం నీకు అర్థమైపోవాలి. ఓహో నేను